ప్రైజ్ టు ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఈరోజు ఏర్పరచబడిన వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనం. అంశము పగను విడిచిపెట్టండి. నాట్ హోల్డింగ్ గ్రడ్జెస్. 2011లో ఒక ప్రచార కార్యక్రమంలో 73 సంవత్సరాల వయస్సులో ఉన్న మాజీ కెనేడియన్ ఫుట్బాల్ క్రీడాకారులు వేదిక పైనే పిడుగుద్దులకు దిగారు. ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. వారి పోట్లాట 1963 సంవత్సరంలో వారు అక్కడ ప్రారంభమైంది. ఆటలాడే రోజుల నాటి పోట్లాట అది. వారిలో ఒకరు మరొకరిని ఆ వేదికపై నుండి కిందకు పడేలా కొట్టగా అక్కడ ఉన్న వారందరూ వదిలేయండి అని ఆ క్రింద పడ్డ వ్యక్తితో వారికున్న పగను విడిచిపెట్టమని గట్టిగా అరచి చెప్పారు. 1963 సంవత్సరంలో జరిగినటువంటి నాటి ఆ యొక్క గొడవను మనస్సులో పెట్టుకొని 2011లో పగ తీర్చుకుంటున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బైబిల్లో ఇలాంటి పగ ప్రతీకారాలకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు తన అర్పణను లక్ష్యపెట్టక తన సహోదరుడు హేబేలు అర్పణను లక్ష్యపెట్టినందుకు అతని మీద కయ్యూను పగ పెంచుకున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఈ పగ తీవ్రత చివరకు హత్యకు దారితీసింది. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. 8వ వచనంలో చూస్తాం. తనకు చెందాల్సిన జ్యేష్ఠ పుత్ర దీవెనను యాకోబు దొంగిలించిన నిమిత్తము ఏశావు అతని మీద పగ పెట్టుకున్నాడు. 27వ అధ్యాయం 41వ వచనంలో చూస్తాం. ఈ పగ తీవ్రత చివరకు యాకోబు తన ప్రాణాలను కోసము భయముతో పారిపోయేలా చేసింది. కేవలము పగ ప్రతీకారాలతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాక ఈ ప్రతీకారాలకు ఏ విధంగా అణచివేయాలో కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. క్షమాపణను, సమాధానమును ఏ విధంగా కోరుకోవాలి, ఇతరులను ప్రేమించుట లేవియాకాండము 19:18లో చూస్తాం. మనలను నిందించి గాయపరచు వారి కోసం ప్రార్థించి క్షమించాలి అనేటువంటి మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 47 వరకు చూస్తాం. అందరితో సమాధానంగా జీవించి పగ తీర్చుకొనుట దేవునికి విడిచి కీడుకు ప్రతి కీడు చేయక మంచి చేయాలని రోమా 12:18 నుండి 21 వరకు దేవుడు మనల్ని సమాధానం కోసము, ప్రేమ కోసము మరి ఆయన మనల్ని పిలుస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తితో ఈరోజు మనము పగ ప్రతీకారాలను అణచివేయదు. ఎప్పటి వరకైతే మనము పగ ప్రతీకారాలని మన జీవితంలో ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకుంటామో సంపూర్ణముగా దేవుని యొక్క ప్రేమను వారి మీద మనం వ్యక్తపరచలేం. ఆ పగ ప్రతీకారాలు అనేటువంటి వాటికి ఎప్పుడైతే మన జీవితంలో తావివ్వమో ఆనాడే మనము దేవుని యొక్క ప్రేమను బట్టి ముందడుగు వేయగలుగుతాం. ఇక్కడ మనం చూసినటువంటి ఫుట్బాల్ క్రీడాకారులు అయినటువంటి వారు 1963 సంవత్సరంలో వారు క్రీడలు ఆడేటువంటి నాటిని మొదలుకొని వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పగను 2011లో వారు తీర్చుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనలో కూడా చాలామంది పగల వల్ల, ద్వేషాల వల్ల, అనుకోని క్రోధాల వల్ల మన జీవితాలను నాశనం చేసుకోవడమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నాం. మనతో ఉన్నటువంటి వారందరినీ అపాయములలో, ఆటంకములలో, శ్రమలలో పడవేస్తున్నాం. మనము ఎదుర్కొన్న రీతిగా మన వారిని ఎప్పుడూ కూడా మనం ఎదుర్కోలేం. మన శత్రువు ఏ సమయమున మనల్ని, ఏ సందర్భమున మనల్ని, ఎటువైపు నుండి వచ్చి మనల్ని హతం చేస్తాడో తెలియదు. ఎలాంటి
అపాయం వచ్చిన ఆ అపాయాలను మనం ఎదుర్కోవాలి. కానీ ఏమాత్రము కూడా ఆత్మీయత లేని వ్యక్తుల వలె మనము ఒకరి మీద పగ తీర్చుకోవడానికి, ఒకరిని హతం చేయడానికి, ఒకరిని చంపడానికి ఏమాత్రం కూడా మనము పూనుకోవడానికి వీల్లేదు. దేవుడు దాన్ని ఏమాత్రము కూడా అంగీకరించట్లేదు. పగ తీర్చుకొనుట నా వశమై ఉన్నది, నేను ఆ కార్యమును చేస్తాను. మీకు నష్టము కలిగినటువంటి వేళ ఇదిగో మీ నష్టానికి నేను ప్రతిఫలం ఇస్తాను అనేటువంటి విధంగా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మనము ఇంకా పగ తీర్చుకునే వారంగానే ఉన్నామా, లేక దేవుని ప్రేమను మనం అనుభవించి చెప్పాలి అని అంటే ఆయన మన మీద పగ తీర్చుకోవాలనుకుంటే, మనము ఆయనకు ఏమాత్రం కూడా లోబడనొల్లనటువంటి జనాంగంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని అందరినీ కూడా నాశనం చేయాలనుకుంటే, ఈనాడు ఒక నరుడు కూడా ఈ భూమి మీద ఉండేటువంటి వాడు కాదు. ఆయన మనల్ని క్షమించాడు. ఆ క్షమాపణను మనం పొందుకున్న వాళ్ళం వల్లే మనం కూడా మన పట్ల తప్పు చేసిన వారిని, మన పట్ల అన్యాయం చేసిన వారిని క్షమించి ప్రేమతో, క్రీస్తు ప్రేమతో వారిని ఎదుర్కొన్న వేళ సమాధానము, నెమ్మది మన జీవితంలో కలగడమే కాకుండా దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాన్ని కూడా మనము మన కనులారా చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీదు సన్నిధానమందు నీవు మాతో ఈరోజు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి వందనాలు. అవును దేవా, పగ తీర్చుకున్నట నీ వశం, ప్రతిఫలం ఇచ్చుట నీ వశం. మేము నిమిత్త మాత్రులము, మా పట్ల అన్యాయము చేసిన వారిని సహితము మేము క్షమించిన నాడు, వారిని గురించి ప్రార్థించిన నాడు, వారి పట్ల ప్రేమ కలిగి జీవించిన నాడు, నీ ప్రేమను ఈ లోకములో మేము సాక్ష్యముగా రుజువు చేసిన వారం అవుతామని మేము గ్రహించి పగ తీర్చుకొనుట నీ వశమని మేము సంపూర్తిగా నమ్మి నీ చిత్తమునకు అప్పగించేటువంటి కృపనివ్వండి. నీ కృపావాత్సల్యత చేత మా అందరికీ తోడయండి. దినమంతటిలో నీది మేలుల చేత సంతృప్తిపరిచి నడిపించి మాయం పొందమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఈ దినమంతటిలో మనకు తోడయండి నడిపించుకొనుగాక. ఆమెన్.